మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శైలజ. మనిషికి యాక్సిడెంట్ అయితే చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయే అటువంటి మనుషులున్న ఈ నేటి తరంలో ఏ ఒక్క జీవికి, ఒక జంతువుకి ఏదన్నా అపహారం జరిగింది అంటే తక్షణమే తన మనసు చెలించిపోతుంది. దాన్ని ఎలాగైనా సేవ్ చేయాలి, దానికి ఆ నొప్పి నుంచి తను ఉపశమనం పొందాలి అని అనుకునేటువంటి సహృదమైన మనసు కలిగిన దివ్య గారి దగ్గరికి అయితే మనం వచ్చేసామన్నమాట. దీని వచ్చేసి దివ్య గారు సేవ్ ద యానిమల్స్ ఫౌండేషన్ అనేది స్థాపించారు. మరైతే ఎటువంటి ఫండ్స్ అనేవి రాకుండా తను ఒక నోటరీ అనేది తను స్టార్ట్ చేసి అందులో వచ్చేటువంటి అమౌంట్ తోటే తను ఈ యానిమల్స్ కి సర్వీస్ అనేది చేస్తుంది. మరైతే ఈ రోజు మనం ఇప్పుడు దివ్య గారి దగ్గరికి వచ్చేసాము. వెళ్ళి తనని కలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఒక ఎంటీ ప్లేస్ అనేది ఒక చిన్న రూమ్ లాగా ఉందన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్ లో తిను ఈ కుక్క పిల్లలన్నిటిని కూడా ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ అంతా కూడా ఫీడింగ్ అనేది తను జరుపుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి చిన్ని కుక్క పిల్లలు ఒక 3 ఉన్నాయి. ఇక్కడ వీటికి పాలు అనేవి ఫీడింగ్ అనేది ఇస్తున్నారు. అండ్ మిగతాయి కూడా ఇక్కడ మనకి వాళ్ళ ఇంటి పైనే మనకి చాలా కుక్కల్ని లోపల ఉంచేసి తను పెంచుతుంది. మనం విజువల్ అయితే చూసుకోవచ్చు. మొత్తం అన్ని కూడా ఎంత బాగున్నాయంటే అవి. సో తను రాగానే చూడండి అవి ఎంత ఆప్యాయంగా అవి లోపల నుంచి అలా వచ్చేసి తనని ఆహ్వానిస్తున్నాయో ఇంటికి మనం చూడొచ్చు. ఎంత క్యూట్ గా ఉన్నాయంటే కుక్కలు కూడా. ప్రతి కుక్క కూడా ఏదో ఒకటి రెస్క్యూ అనేది జరిగిన తర్వాత తను తీసుకొచ్చుకొని ఇంట్లో తను షెల్టర్ అనేది ఇచ్చేసి తనకి ఫీడింగ్ అనేది ఇస్తుంది అనమాట. సో ప్రతిదీ ఎంతో హెల్దీగా ఉన్నాయి. సేవ్ ద యానిమల్స్ ఫౌండేషన్ ఫౌండర్ దివ్య గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. మరైతే దివ్య గారిని అసలు ఈ థాట్ అనేది ఎలా వచ్చింది అనేది అడిగి తెలుసు. హలో అండి దివ్య గారు. హాయ్ మేడం. బాగున్నారా? బాగున్నాను. అసలు ఈ రోజుల్లో చిన్న యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, రోడ్డు పైన అలా జరిగింది అనుకుంటే ఇవంతా మనకి ఎందుకులే ఈ డిస్టర్బెన్సెస్ అనుకొని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయే రోజుల్లో మీరు యానిమల్స్ని ఎన్నో రెస్క్యూ చేసేసి మీరు వాటిని కాపాడారని తెలిసింది. అలాగే వాటికి ఫీడింగ్, వాటర్ ఇవ్వడం కానివ్వండి, అలాగే కొన్ని ఏరియాస్లో తొట్టి అనేది కూడా మీరే సొంతంగా దాన్ని తీసుకెళ్ళి మరి పెట్టిన రోజులు ఉన్నాయట. సో ఇదంతా కూడా అసలు ఎలాంటి ఫండ్స్ అనేవి తీసుకోకుండా మీ సొంత ఖర్చులను వెచ్చించుకొని ఇవన్నీ చేస్తున్నారనేసి నేను తెలుసుకున్నాను. మరైతే అసలు ఈ రెస్క్యూ చేస్తూ ఇలా ఈ యానిమల్స్ అన్నిటిని కూడా సేవ్ చేయడానికి అసలు మీకు ఈ థాట్ అనేది ఎలా వచ్చింది? మేడం నేనైతే ఫస్ట్లో నాకు అంత స్టార్టింగ్ నుంచి ఏం లేదండి. కాకపోతే ఒక 10 years నుంచి నేను కొన్ని రోడ్ మీద యాక్సిడెంట్ అయిన యానిమల్స్ని చూసి నాకు చాలా బాధ కలిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటికి పెయిన్ లేకుండా చేయాలి అనే ఆశయంతో నేను సేవ్ ద యానిమల్స్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ని అయితే స్టార్ట్ చేశాను. వన్స్ ఒకదాని తర్వాత ఒకటి వాటికి ఫీడింగ్ ఇవ్వడము, వాటర్ పెట్టడము. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి వాటర్ దొరకడమే కష్టంగా ఉంది. అలాంటిది ఈ యానిమల్స్కి అనే వాటికి వాటర్ ఎక్కడా లేదు. ఇది వరకటి రోజుల్లో అయితే ఇంటి ముందు తొట్లు పెట్టేవాళ్ళు, ఆ తొట్లో ఏదో ఒక యానిమల్ వచ్చి వాటర్ తాగేసి వెళ్ళిపోతుండేది. ఇప్పుడు తొట్టి కల్చర్ అనేది కంప్లీట్లీ లేదనమాట. ఈ తొట్లు లేకపోవడం వల్ల వాటికి ఎక్కడ వాటర్ దొరకట్లేదు. సో నేనేం చేశానంటే ఒక తొట్టి అనేది సిమెంట్ తొట్టి ఈ సైజులో నేను తొట్టి తయారు చేయించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అంటే జంతు ప్రేమికులు అనుకోవచ్చు, వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంటి ముందు నేనైతే తొట్టి పెడుతున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ దానిలో వాటర్ ఇస్తున్నారు. నేను చేసేది ఒక ఎత్తు అయితే వీళ్ళు చేయడం కూడా ఇంకా మనకి ప్లస్ అనే చెప్పుకోవాలి. అలాగా నేను దాదాపు ఇప్పటికి ఒక 50 తొట్లు అనేది ఇష్టం ఉన్న వాళ్ళకి, వాలంటీర్గా మేము చేస్తామన్న వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసి పెట్టాను. అలానే ఇది కంటిన్యూ అవుతుంది, ఇంకా కూడా మేము చేస్తూనే ఉన్నామన్నమాట. ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంట్ అయిన డాగ్కి పెయిన్ అనేది వర్ణాతీతం. అది అసలు మనం భరించలేము. మనకి చిన్న గాయం అయితేనే మనం తట్టుకోలేము, ఎదురాయి తగిలితేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఇప్పుడు ఒక యాక్సిడెంట్ ఒక డాగ్ వచ్చేసి యాక్సిడెంట్ లో కాల్ కట్ అయిపోయి నాకు రీసెంట్ గా జరిగిందండి. రీసెంట్ గా ఒక డాగ్ అనేది ట్రైన్ కింద పడింది.
దానికి కాలు తోక రెండు కట్ అయిపోయి చాలా బ్లడ్ లాస్ అయిపోయింది. నైట్ అంతా అది అలాగే ఉంది. ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు నాకు ఫోన్ చేశారు, మేడం ఇలాగా ఒక డాగ్ ట్రైన్ కింద పడి ఉంది, కొంచెం సేవ్ చేయండి అని చెప్పారు. నేను మినిట్స్లో నేను అక్కడికి వెళ్ళిపోయాను. దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ప్రెసెంట్ ఆ డాగ్ కూడా నాతోనే ఉంది. అలాంటివి ఒకటి కాదండి, ఆవులు, గేదెలు, రోడ్డు యాక్సిడెంట్లు, కాళ్ళు పోయినవి, వాటన్నిటిని కూడా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ఓనర్ ఫైండ్ అవుట్ అయితే నేను ఓనర్కి అప్పగిస్తున్నాను. ఓనర్ లేకపోతే వాటిని నా దగ్గర పెట్టేసుకుంటున్నాను. అలాంటివి చాలా ఉన్నాయి నా దగ్గర. అండ్ ఇదంటే నేను సొంతంగానే చేస్తున్నానండి. ఇదంతా కూడా నేను సొంతంగానే చేస్తున్నాను, నేను చేయాలని చేస్తున్నాను. బట్ ఎవరైనా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతాను. నేను ఇంకా యానిమల్ కేర్ సెంటర్ అనేది కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. బట్ ఎవరైనా నాకు స్పందించి మేము మీకు హెల్ప్ చేస్తామంటే నేను దాన్ని హ్యాపీగా తీసుకొని నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతాను. దీన్ని ఇంకా చేస్తాను. మేము వచ్చేసి డైలీ ఫీడ్ చేస్తామండి యానిమల్స్కి వచ్చేసి డైలీ. అది కూడా న్యూట్రిషన్ డాక్టర్ సలహాతోటి మేము మంచి ఫుడ్ ఇస్తున్నాము. అవి కూడా ఏంటంటే సొంతంగా ఆహారం సంపాదించుకోలేని డాగ్స్కి మేము ఫుడ్ పెడుతున్నాము. కాకపోతే ఇంకా ఎవరైనా కూడా నాకు కాల్స్ చేస్తుంటారు, యాక్సిడెంట్ అయిందండి కొంచెం సేవ్ చేయండి, అలాంటివి కూడా నేను చేస్తుంటాను. కాకపోతే ఎవరన్నా కొంచెం స్పందిస్తే మేము ఇంకా ఎక్కువ చేస్తామనేది మా థాట్ అండి. అసలు నిజంగా అసలు వర్ణతాత్మకం. ఎందుకంటే మీరు ఎటువంటి ఫండ్స్ అనేవి సేకరించకుండా మీ సొంత ఖర్చులతోటే ఇవన్నీ చేస్తున్నారు అంటే. అండ్ ఇంకోటి కూడా మీరు ఈ మార్చరీ మిషన్ ఏ విధంగా అయితే ఉంటుందో దానికి కూడా మీరు అప్కమింగ్ దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు అనేసి తెలుస్తుంది. మరి దాని గురించి కొంచెం చెప్తారా మేడం? ఇప్పుడు మనకి మనుషులకైతే శ్మశానాలు ఉన్నాయి, మనం ఏదో రకంగా బరియలు చేస్తున్నాము. బట్ యానిమల్స్కి వచ్చే వరకు మనకి ఏదైనా యానిమల్ చనిపోతే రోడ్ సైడ్ పడేయాల్సి వస్తుంది. అది పర్యావరణానికి మంచిది కాదు. ఇంకొక రకంగా కూడా ఆ యానిమల్కి కూడా చాలా అంటే మనకి రోడ్ మీద నడిచే వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది. మనకేంటంటే మేడం ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ మిషన్ ఒకటి హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ ఒకటి నేను లోకల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకేంటంటే ఎలక్ట్రికల్ క్రిమేషన్ మిషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తే మా ఆధ్వర్యంలో పెట్టినా ఓకే, గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇచ్చినా ఓకే. ఏంటంటే చనిపోయిన జంతువుల్ని రోడ్ సైడ్ పడేయకుండా అందులో మనం బరియలు చేస్తాం అనమాట. దానివల్ల ఇప్పుడు చాలా మంది పెంపుడు జంతువులు పెంచుకుంటున్నారండి. అయితే జంతువు పెంచుకున్న తర్వాత ఒక 10 yearsకో 12 yearsకో అది చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఏం చేయాలి అది చాలా మందికి తెలియదు. ఆ చనిపోయిన జంతువులు మాకు ఇన్ఫార్మ్ చేసినా మేము దాన్ని తీసుకొని వెళ్ళి క్రిమేషన్ అనేది చేస్తాము. వాళ్ళకి వీడియో ద్వారా కూడా మేము పంపిస్తాము. ఇది కూడా మనకి చాలా అవసరమైన పని. నిజంగా అసలు చాలా మంచి థాట్ అని చెప్పొచ్చు. సో మీరు ఏంటంటే నాకే ఒక అవకాశం అనేది నాకు ఇవ్వకపోయినా పర్లేదు, గవర్నమెంట్ పరిధిలో అయినా సరే ఇది అనేది బరియల్ అనేది చేస్తే బాగుంటుంది. పొల్యూషన్ అనేది కూడా పర్యావరణానికి కూడా మేలు కలిగిస్తుంది. అవును, చాలా చక్కటి ఆలోచన. అండ్ దివ్య గారు, ఈ సర్వీసెస్ కాకుండా ఇంకా ఏమన్నా సర్వీసెస్ అనేవి మీరు చేస్తున్నారా? చేస్తున్నాను మేడం. సేవ్ ద యానిమల్స్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనకి స్కూల్ పిల్లలు కానివ్వండి, కాలేజ్ వాళ్ళకి కానివ్వండి, ఒక అవగాహన అనేది తీసుకురావాలని చూస్తున్నామండి. జంతువులు అవి ఏవైనా సరే వాటి పట్ల ఈ నెక్స్ట్ జనరేషన్కి ఆ ప్రేమ జాలి అనేది కలిగించాలని కొన్ని అవగాహన కార్యక్రమాలు మేము తీసుకొస్తున్నాము. స్కూల్స్ వాళ్ళతో మాట్లాడి పిల్లలు ఎలా మెలగాలి అంటే జంతువుల పట్ల చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఒకవేళ పెంచుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కార్యక్రమాలన్నింటినీ మేము స్టార్ట్ చేస్తున్నామండి సేవ్ ద యానిమల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఓకే, సో చూసారు కదండి, ఎంత చిన్న వయసులో ఇంత ఆమె మాట్లాడే విధానంలోనే మనకు అర్థమైపోతుంది ఎంత సౌమ్యురాలు అనేది. సో తనకి ఇంకా సపోర్ట్ ఎవరైనా ఇస్తే ఇంకా మంచి మంచి సర్వీసెస్ అనేవి చేస్తాను, లేదా చేసే సర్వీస్ అనేది ఇంకా బాగా సంతృప్తికరంగా నేను చేయగలుగుతాను అనేసి అంటున్నారు. సో మీలో ఎవరైనా కనుక తనకి హెల్ప్ చేసి ఫర్దర్గా తను తీసుకోవాల్సినటువంటి సర్వీసెస్ని ఇంకా ముమ్మరంగా మొదలు పెట్టాలి అని అనుకుంటే ఖచ్చితంగా తనకి హెల్ప్ చేయండి. అండ్ అలాగే మీ సర్వీసెస్ ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.